చిరంజీవి కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన సినిమా ఇంద్ర. వైజయంతి మూవీస్ బ్యానర్లో జగదేక వీరుడు, అతిలోక సుందరి చూడాలని ఉంది తరువాత వచ్చిన ఈ సినిమా వాటిని మించిన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత జై చిరంజీవి వచ్చింది. చిరంజీవి బర్త్డే సందర్భంగా ఇంద్ర సినిమాను రిలీజ్ చేశారు. తొలి రోజున వరల్డ్ వైడ్ ఈ మూవీ 3 కోట్లకు పైగా గ్రాస్ను వసూలు చేసిందని నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ తెలిపింది. ఇంద్ర రిలీజ్ను పురస్కరించుకుని అశ్విని దత్, మణిశర్మ, పరుచూరి వెంకటేశ్వరరావు, గోపాలకృష్ణ, చిన్ని కృష్ణను చిరంజీవి సత్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవితో తాను 5వ చిత్రాన్ని నిర్మిస్తానని అశ్విని దత్ తెలిపారు. అన్న నడిచూస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్, మమ మాస్. ఈ మాటలు 2 దశాబ్దాల క్రితం కుర్రాళ్ల పెదాలపై నర్తించాయి. మన్మధుడిగా అప్పట్లో చక్కని గుర్తింపు తెచ్చుకున్న నాగార్జున ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ లారెన్స్ను దర్శకుడిగా పరిచయం చేశాడు. అప్పట్లో ఘన విజయం సాధించిన ఈ సినిమాను ఈ నెల 28న నాగార్జున బర్త్డే సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్ను విడుదల చేశారు. కొందరు స్టార్స్కు ఆకాశయానం అంటే అమితమైన ఇష్టం. దూరతీరాలకు వెళ్లాలంటే స్పెషల్ జెట్లోనే ప్రయాణిస్తుంటారు. అందుకోసం కోట్లు ఖర్చు పెట్టి సొంత జెట్ను కొనుక్కుంటారు. ఇప్పటికే తమిళ సినిమాలో రజనీకాంత్, విజయ్, నయనతారకు సొంత ప్రైవేట్ జెట్ ఫ్లైట్స్ ఉన్నాయి. తాజాగా ఆ జాబితాలోకి సూర్య కూడా చేరాడన్నది కోలీవుడ్ సమాచారం. డసాల్ట్ ఫాల్కన్ కంపెనీకి చెందిన అత్యాధునిక సదుపాయాలు ఉన్న విమానాన్ని సూర్య కొన్నాడని, దీని ధర దాదాపు 120 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే సూర్య ప్రస్తుతం కంగువా చిత్రంలో నటిస్తున్నాడు. ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ తాజాగా జూలై నెలలో దేశవ్యాప్తంగా టాప్ స్టార్ ఎవరనే దానిపై నిర్వహించిన పోల్ రిజల్ట్స్ వచ్చాయి. మే, జూన్ మాసాల్లోనూ ప్రథమ స్థానంలో ఉన్న ప్రభాస్ జూలై నెలలోనూ తన సత్తాను చాటుకున్నాడు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ అంతా హ్యాపీగా ఉన్నారు. ప్రభాస్ తరువాత స్థానాల్లో విజయ్, షారూఖ్ ఖాన్, మహేష్ బాబు, ఎన్టీఆర్ ఉన్నారు. ప్రభాస్కు జాతీయ స్థాయిలో ఉన్న క్రేజ్ను తట్టుకోలేకనే అర్షద్ వార్సీ లాంటి వాళ్లు పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారని అభిమానులు అంటున్నారు. తాజాగా ప్రభాస్పై అర్షద్ వార్సీ వ్యాఖ్యలను శర్వానంద్ సైతం ఖండించాడు.